ఈ రోజు నుంచి ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట అంటే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. మీ ఒక్క మాట ఈ రోజు నుంచి రూపాయి చెల్లని కాగితం అన్నట్టుగా ఈ రోజు నుంచి సమాజంలో ఎవరైనా ఒక ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట, ఆ స్థాయి వ్యక్తి ఒక మాట అంటే చాలు చట్టానికంటే చాలా ఎక్కువ పనిచేస్తుంది. ప్రజెంట్ అమ్మాయిల గురించి చాలా యాక్ట్స్ ఉన్నాయి, లైక్ నిర్భయ లాంటివన్నీ. కానీ ఇన్ని యాక్ట్స్ ఉన్నా అమ్మాయిల మీద అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? వ్యాలిడ్ క్వశ్చన్. అంటే నేను చాలాసార్లు 2-3 సందర్భాల్లో కూడా చెప్పాను. నా చిన్నప్పటి నుంచి మంతెందుకు మొన్న నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను, ఇప్పుడు పంజాబ్ షూటింగ్ అనుకుంటా, కేరళలో ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటే నాతో పాటు పాపం చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్న పాప అమ్మాయిలు అందరూ యాక్ట్ చేస్తూ ఉంటే ఒక సమూహం వచ్చి దాంట్లో కొంతమంది విమెన్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, కూర్చోబెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అమ్మాయిల దగ్గర, నేనున్నాను పక్కన, పోలీసు ఉన్నారు, ఏమున్నారు అందరు చూస్తూ ఉంటే ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళు భయపెట్టేస్తున్నారు వాళ్ళని. అంటే భయపెట్టడం అంటే ఏం చేస్తారు, చెయ్యి ఇంకొకటే వేయట్లేదు అంతే, ముఖాలు ఇక్కడ పెట్టున్నాను. ఇప్పుడు మన మైక్ దగ్గర ఎక్కడ ఉందో అమ్మాయిల ముఖాలు ఎలా, నా ముఖాలు ఎలా ఉన్నా చూస్తూ ఉన్నాను. నాకు అనిపించింది ఎన్ని రోజులకి ఎన్ని సంవత్సరాలు ఇంత పట్టపగలు కూడా వీళ్ళేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను. లిటిల్ అప్పుడు ఏం అంటే అప్పుడు నేను చూస్తున్నాను, ఇంకొకసారి నాకు తెలుసు అలాంటి అనుభవాలు షూటింగ్లో ఉంటాయి. నేను చాలాసార్లు ఎందుకు కొడతాను షూటింగ్స్లో అంటే నిజం కొడతాను, ఫిజికల్ కొడతాను. ఎందుకు కొడతానంటే పోలీసుని పిలిచే టైం ఉండదు, పోలీసులు ఫోన్ చేసే టైం ఉండదు. నేను తమ్ముడు షూటింగ్ చేసినప్పుడు ఇలా ఎవరో హీరోయిన్ ఎవరు పాపం రిఫ్రాఫ్ ఎవరో వచ్చి ఎదురుగా కూర్చొని ఇలా చూస్తాడు, ఏం చేస్తాను నేను చూస్తూ ఉన్నాను. పక్కకి షూటింగ్ చేయాలంటే వాడు ఇంట్లో వాడు ఏదో మాట్లాడతాడు, లాగా కూడా కొట్టాను. అప్పుడు అందరూ చెట్టుకు పట్టేసి కొట్టారు. ఎందుకు జరుగుద్ది ఇలాంటివి అంటే ఎన్ని చట్టాలు ఉన్నా కానీ, ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా కానీ సమాజం మేలుకోకపోతే, ఇప్పుడు మనం చుట్టుపక్కల నేను ఆ పని చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కడికి నా పరిధిలో నా షూటింగ్ వచ్చే ప్రతి ఆడపిల్లకి అభద్రతా భావం గురవుతుంది. నేను సినిమాలో 20 మందిని కొట్టి రియల్ లైఫ్లో ఒకనే పక్కిళ్ళు అంటాను భయపెడితే ప్రయోజనం ఏంటి? అయ్యా దరిద్రపు హీరోగిరి దేనికి అనుకుంటాను నేను. దీన్ని అలాంటి జీవితం దేనికి అనిపిస్తుంది? సినిమాలో ఎలా డైలాగులు చెప్పి ఇలా చెప్పి రియల్ లైఫ్లో ఎలా అంటే బాబు కొంచెం ప్లీజ్ అలా అంటే ఎందుకు వస్తుందంటే అంటే మనం బాధగా నవ్వుకున్నా కానీ నాకు నిజంగా నేను చిన్నప్పుడు మా అక్కని మా చెల్లిని చూసేవాడిని, అంత బాధపడేవాళ్ళం. ఇంతమంది ఉండగా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడరండి అనుకునేవాడిని. అంటే సమాజంలో కేవలం చట్టాల ద్వారా రావు. ఒక ఆడపిల్లని ఒకళ్ళు ఏడిపిస్తుంటే ఇలాంటివి ఉంటే సమాజం చుట్టుపక్కల 10 మంది చావు కొట్టేస్తారు, ఫిజికల్ కొడతారంటే కానీ మాట వినరు. అందువల్ల అడిగేవాళ్ళు కావాలి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరిని ఏడిపిస్తుంటే కూర్చోబెట్టి ఎవరు కామ్గా ఉండే తప్పు సమాజాన్ని కూడా ఉంది. కేవలం పోలీసు అంటానికి తప్పు అది. పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కాదు, చుట్టుపక్కల సమాజం కూడా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యంగా ఉండాలి. దేనికి ఉండరు అంటానికి బాబు వీళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ మన పోలీసు కేసులు అవుతాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ ఏం చేయాలి అంటే అలా కాకుండా ఒక రాజకీయ వ్యవస్థ, ఒక పొలిటికల్ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కానీ ఒక బలంగా మీరు ఎదురు తిరగండి ఇలాంటి చూస్తే మీ మీద ఏమి ఉండవు అని ఒక మాట చెప్తే ఆ భరోసా ధైర్యం ఇలాంటి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఆ భరోసా అది మినిమైజ్ చేస్తుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా ఈ చట్టాలన్నీ కేవలం ఈ చట్టాలు ఎంతో కొంత సమాజం జాగృతం అవ్వాలి. కొంత చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యం రావాలంటే ఆ ఇవ్వగలిగేది పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వగలగాలి. వాళ్ళకి తెలియాలి కష్టం. ఎందుకంటే చాలామంది నా కుటుంబం ఇప్పుడు నాకు కోపం ఎక్కడ ఉంటుందంటే ఈ నిర్భయ చట్టం ఇవన్నీ అంటే మీకు ఢిల్లీలో జరిగితే కానీ మీరు మేల్కోరా అని మీ కళ్ళ ముందు జరగాల. అన్యాయం. బుద్ధి ఉందా మీకు అనిపిస్తుంది? మారుమూలగా కాశ్మీర్లో మీరు కన్యాకుమారిలో జరిగితే మేల్కోరా అంటే నేను ఆ రోజు ఎంపీలందరూ బాధ చూస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు జరగనట్టుగా వాళ్ళందరూ కన్నీళ్ళు కష్టాలు పెడితే నాకు అనిపించింది, ఏమ్మా మీ అందరికీ తెలియలేదు ఇప్పుడు దాకా జరగదు, ఇదే ఫస్ట్ టైం అయినా అంత బాధపడిపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగితే తప్ప ఎంత కరుడు కొట్టిపోయారంటే మనుషులు థిక్ స్కిన్ అయిపోయారంటే కళ్ళ ముందు జరిగినప్పుడు అందరికీ అప్పుడు మేలుకున్నాను. ఢిల్లీలో జరగాలి, అందుకు వచ్చింది నిర్భయ యాక్ట్. అలాంటిది ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి కూర్చోబెట్టి ఈ రోజు నుంచి ఈ నోటు చెల్లదు అన్నట్టుగా ఈ రోజు నుంచి ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట అంటే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. మీ ఒక్క మాట
మీ ఒక్క మాట ఈ రోజు నుంచి రూపాయి చెల్లని కాగితం అన్నట్టుగా ఈ రోజు నుంచి సమాజంలో ఎవరైనా ఒక ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట, ఆ స్థాయి వ్యక్తి ఒక మాట అంటే చాలు, చట్టానికంటే చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే చాలామందికి గుండె ధైర్యం వస్తుంది. ప్రధానమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు. వీళ్ళు అంటే ముఖ్యమంత్రి ఇలాంటివి చేస్తాయి, రాజకీయ నాయకులు చెప్పడానికి భయపడే ఒకళ్ళు, వాడు మనవడైతే, వాడు మన ఎంపీ అయితే, మన ఎమ్మెల్యే అయితే, వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే, వాడు ఎంపీ మనవడైతే మళ్ళీ మనకే కదా. ఇప్పుడు ఎందుకని అలాంటి పరిస్థితులకి వెళ్ళరు. నేనేమంటే నీ సొంత కొడుకైనా గారు సాగుకొట్టాను. ఆ స్థాయికి కానీ రాజకీయం నాయకులు రాకపోతే ఎన్ని చట్టాలు చేసినా మనం బాధపడాల్సి. అందుకని